पवित्र आत्मा नामना ओ प्रभुवा मम्मा कापाडगा दयచేయమంటారు ఓ ప్రభువా మమ్మ ఆదరించగా ఏకముగా రండి పితా పుత్ర పవిత్ర ఆత్మ మహిమ కలుగుగాక ప్రియా దేవి బిడ్డలారా మరి ఈ రోజు గొప్ప దినం ఈ పూర్వల వారి కుటుంబంలో గొప్ప దీవెనలు ఆశీర్వాదాలు మనం పొందుతూ ఉన్నాం ఆయన అనుగ్రహాలు దీవెనలు ఇంకా రావాలి అని ప్రత్యేకంగా ఈరోజు తాతబాబు వసంత కుమారి కుటుంబంలో దేవుడి చేసిన వేదిక వందనం తెలియజేస్తున్నా మరి ఈ తరుణంలో వారి పిల్లలు అవినాష్ అమృత కుమారి మరి ముఖ్యంగా అమృత కుమారి మీద పరిశుద్ధాత్మ దీవెనలు కుమారించమని ప్రత్యేకంగా మనం ప్రార్థన చేసుకుంటూ దైవ వాక్యాన్ని మనం ఆలకిద్దాం. పునీత పౌలు గారు ఏపీలకు రాసిన లేఖ 5వ అధ్యాయం వచనాలు 13 నుండి 14 వరకు. ఎవరైనా పాలు తాగవలసి ఉన్నచో వారి ఇంకను మంచి చెడు యందు అనుభవం లేని వారులే. అట్లుగాక బలమైన ఆహారమును వయోజనుల కొరకైనది. వయోజనులు తమ అనుభవం వలన మంచి చెడు యందు తారతమ్యములను గ్రహించుటకు అలవాటు పడిన వారు. ఇది ప్రభువు వాక్కు. ప్రియా దేవి పిల్లలారా, మరి గొప్ప దేవుడి కుటుంబాన్ని దీవించినందుకు ఆస్వాదించినందుకు ఇష్టపడ్డ ఈ యొక్క ఆఫ్సారి పంపిన సందర్భంగా చక్కగా దేవుడు ఇంకా దీవించాలని జీవించినటువంటి గొప్ప దేవుడు యేసయ్య ఇంకా ఆస్వాదించమని మన విచారణ మన గ్రామాల కుటుంబాన్ని దీవించండి అయ్యా అని మనం ప్రార్థించుకుందాం. అందరూ మా జీవాధారమైన యేసయ్య మమ్ము దీవించండి. మా జీవాధారమైన యేసయ్య మీరు సృష్టిని ఎంతో అంతగా కలుగజేసి ఉన్న ఈ శుభతరుణ ఈ రజస్వర పేరిట సమయమున ఈ బిడ్డను ఆశీర్వదించి కాచి కాపాడుతూ కుటుంబ సభ్యులందరినీ కూడా ప్రేమతో దీవించమని వేడుకుంటూ ఉన్నా. మా జీవాధారమైన యేసయ్య మమ్ము దీవించండి. మా జీవాధారమైన యేసయ్య ఈ బిడ్డ ప్రాయమందు వయసు పెరుగుతుండగా క్రమశిక్షణలో కూడా గౌరవ మర్యాదలు తెలుసుకొని జీవించినట్టు మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపమని వేడుకుంటూ ఉన్నాం. అందరూ మా జీవాధారమైన యేసయ్య మమ్ము దీవించండి. ఆ జీవాధారమైన యేసయ్య ఈ రజస్వల పేరింటప్పుడు విచ్చేసినటువంటి వారందరినీ కూడా సోదరులు బంధువులను స్నేహితులు వివిధ ప్రాంతాలకు వచ్చిన ప్రతి బిడ్డను కూడా దీవించి ఆస్వాదించి సంతోషాన్ని ఆనందాన్ని బిడ్డలందరూ కూడా దయచేయమని అందరూ మా జీవాధారమైన యేసయ్య మమ్ము దీవించండి. దేవుని నామముదే మనకు సహాయం కలదు. అందరూ వారే పరలోకమును సృష్టించిరి. ఓ సర్వేశ్వర మా మనవిని ఆలకించినందరూ మా విన్నపము నీ సన్నిధికి చేరుగాక. మరి ఇప్పుడు అందరూ కలిసి ఈ కుటుంబాన్ని పిల్లల్ని మనందరికీ కూడా దీవించమని ఒక పర్లో చెప్పు మనలో చెప్పు తీర్పువస్తాన్ని వేడుకుందాం. పరలోకం అందరి మా యొక్క తండ్రి ప్రార్థించుదాం. మా జీవాధారమైన యేసయ్య మీరు మానవ జాతికి ఇచ్చిన గొప్ప వరం ప్రకృతి దాన్ని అనుభవించి ఆనందించమని దీవించి ఉన్నారు. మీరు కలుగజేసిన స్త్రీ పురుషులు బాల్యం హృదయత్వం వరకు శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మిక మార్పులు ఎన్నో జరుగుతూ ఉంటాయి. స్త్రీలలో రజస్వలం కావడం స్త్రీ జీవితానికి పరిపూర్ణత ఇవ్వడం ఈ రజస్వల పేరేజంను పురస్కరించుకొని బూరాల వారి కుటుంబం వారి తాతబాబు వసంత కుమారి అవినాష్ జీవించి మరి ముఖ్యంగా ఈ అమృత కుమారి మీద మీ పరిశుద్ధాత్మ అనుగ్రహాలు జీవించండి. నాయన మీ అనుగ్రహాలు కుమ్మరించమని వేడుకుంటున్నా. ఆధ్యాత్మిక జీవితంలో కూడా పరిపక్వం చెందినట్టు వినయ విధేయత కలిగి జీవించినట్టు మీ అమృతాస్తాలతో ఈ బిడ్డలు జీవించమని వేడుకుంటున్నా. అమ్మ మరింతని మీరు తోడుగా ఉంటూ నడిపిస్తూ ఈ శుభకార్యం జరిగే భాగ్యాన్ని రోజంతా కూడా జీవించమని
మా నాథుని కృపై మరి చేయించున్నాము. ప్రభు మీతో ఉండినగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మేమందరిని దీవించి కాచి కాపాడేలాక. పాడబడుకుంటూ దీవులు పొందుదాం ఈ సమయంలో.